నమస్కారం జోడించి నమస్కరించుకుంటారు. సెల్ ఫోన్ మీరు మీరు కూడా కూర్చోవాలి, పర్వాలేదు. మనకు కెమెరా ముఖ్యం కాదు, ముందు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం. మీరు సెట్ చేసుకొని కూర్చోండి. సెట్టింగ్ అయిపోయిన వచ్చినంత వరకు వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఇప్పుడు వచ్చే ఈ 10వ తారీఖున మార్చి 10వ తారీఖున జరగనున్నటువంటి జీవీఎంసీ ఎన్నికలకి మన 96వ వార్డు అభ్యర్థిగా సరగడం అప్పలనాయుడు గారిని ఎంపిక చేసి ఆ యొక్క విజయావకాశాలను పెంపొందించి ఆయన్ని గెలిపించేటటువంటి బాధ్యత మా అందరి పైన. అదీప్రాచి, నేను, మన కన్నబాబు గారు, అమరు, బాబురావు గారు అందరం కూడా ఇందుకు ఇచ్చేసినాం. ఈరోజు నేను ఒక్కటే మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా, మన జగన్మోహన్ రెడ్డి గారు గత 20 నెలలుగా మంచి పరిపాలన అందించాలన్న విషయం మీకు తెలుసు. ఎన్నో పథకాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 5 కోట్ల ప్రజానీకం లబ్ధి పొందే విధంగా అందరూ కూడా మంచి సుఖమైనటువంటి జీవితం అందించే రకంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విశాఖపట్నంకి మెట్రో రైలు, ఈ యొక్క విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లేన్ రోడ్డు, పోలవరం నుంచి పురుషోత్తంపట్నం నుంచి విశాఖపట్నానికి మంచినీరు, ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ వాటర్ 2 కూడా ప్రాజెక్ట్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు, పారిశ్రామికంగా, వ్యవసాయంగా, సేవా రంగంలో. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా ఇక్కడికి విశాఖపట్నానికి రాజధాని తరలించాలన్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా సమర్థించే విధంగా మీరు జీవీఎంసీ ఎన్నికల్లో ఇది ఒక ప్రతిపక్షం అంతా ఒక రెఫరెండంగా భావిస్తా ఉంది. నిజంగా మనం అందరం కూడా కలిసికట్టుగా జీవీఎంసీ ఎన్నికల్లో 98 స్థానాలకి 95 స్థానాలైనా కనీసం గెలిపించి మనం ఇక్కడికి విశాఖపట్నానికి రాజధాని రావాలి అన్నటువంటి దాన్ని నిరూపిస్తాం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. దీనికి మీ సహకారం కావాలి. ప్రతిపక్షం ఎదురు చూస్తా ఉంది. మనకు ఎక్కడ సీట్లు తక్కినా వాళ్ళు ఒకే విధానమైన నిర్వచనాన్ని ఇస్తారు. ఇక్కడ విశాఖ ప్రజలకు క్యాపిటల్ ఇక్కడికి రావడం ఇష్టం లేదన్నటువంటి నిర్వచనాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మనకు 95 సీట్లు తగ్గకుండా మనకు ఇక్కడ జీవీఎంసీ ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇక ఈ యొక్క మండలం స్థానికంగా ఇక్కడ పెందుర్తిలో ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కసారి ప్రస్తావిస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించినంత వరకు గత 1.5 సంవత్సర కాలంగా కరోనా వల్ల ఇది టాటా ప్రాజెక్ట్స్ కి ఈ యొక్క పనిని అప్పగించడం జరిగింది. అది కొంత కాలయాపన జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే కరోనాలో ఎక్కడా కూడా పనులు జరగలేదు కాబట్టి అది అతి త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి చేస్తామని టాటా ప్రాజెక్ట్స్ వారిని మనం కోరడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. అతి త్వరలో అండర్ గ్రౌండ్ సిస్టమ్ అన్నటువంటిది డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేయబడుతుంది. ఇక్కడ అదీప్ రాజ్ గారు ఎమ్మెల్యే గారు ఒక కోరిక కోరారు. ఒక 5 ఎకరాల భూమి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వెనుక స్థలం ఉంది. ఆ స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం కట్టించాలని. నేను స్పోర్ట్స్
మాట్లాడతాను. శాప్ అంటారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడి మీకు పెందుర్తిలో ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆ 5 ఎకరాల స్థలంలో కట్టించేటటువంటి బాధ్యత తీసుకుంటానని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పెందుర్తిలో పెట్టాలన్నది మరో డిమాండ్. కానీ సబ్బవరంలో ప్రభుత్వ కాలేజీ ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ కాలేజీ పెట్టే అవకాశం లేదు. మీకు ఉద్యుక్త హామీలు ఇవ్వడం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారు, ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేరుస్తారు. కానీ మీకు ఈరోజు మీరు అడిగినటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇస్తామని చెప్పి మనం ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మాట తప్పిన వాళ్ళం అవుతాం. కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఇవ్వలేనట్లయితే వేరే ఎవరైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా, ప్రైవేట్ సంస్థ కాదు, ఎవరైనా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైనా ఒక మంచి కాలేజీ మీకు పెందుర్తిలో పెట్టేటటువంటి అవకాశం కల్పిస్తానని నేను భావిస్తా ఉన్నాను. ఇక మహిళా ప్రగతి కేంద్రం పార్క్, కొత్త పార్క్ ఏర్పాటు, మహిళా ప్రగతి కేంద్రం ఉంది. దాని దగ్గర ఒక పార్క్ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులు చెప్తా ఉన్నారు. తప్పకుండా జీవీఎంసీ వారితో చెప్పి పార్క్ ని ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేపిస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నా. పెందుర్తి జంక్షన్ లో ఒక కమ్యూనిటీ హాల్, దీనికి స్థలం ఎక్కడ ఉంది? ఈ జంక్షన్ లోనే కమ్యూనిటీ హాల్ కట్టేదానికి ఖాళీ స్థలం ఉందనని చెప్తా ఉన్నారు. తప్పకుండా కమ్యూనిటీ హాల్ కట్టిస్తామనని మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పినటువంటి హామీలన్నీ కూడా మనం ఇక్కడికి వచ్చిందే ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు తప్పకుండా నెరవేరుస్తామని మరీ మీకు హామీ ఇస్తా ఉన్నా. ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, మన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు, ఆయనకి పూర్తిగా తెలుసు. ఆ మాజీ ఎమ్మెల్యే సొంత గృహం ఇక్కడనే, అది ఆ కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి. ఆయన తమ్ముడు ఇద్దరు. మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి ఈ యొక్క వార్డులో 96వ వార్డులో పీలా గోవిందు బ్రదర్ పోటీ చేస్తా ఉన్నాడు. పీలా సీను, వీళ్ళిద్దరి గురించి కొంచెం చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి గురించి చెప్పుకోకుండా మనం కానీ సమావేశం ముగిస్తే అది అసంపూర్తిగా ఉంటది. నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు. ఈ యొక్క పీలా గోవింద్, పీలా సీను రామవరంలో, భీమిలి కాన్స్టిట్యున్సీ రామవరంలో మొత్తం 150 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. ఈ యొక్క 150 ఎకరాల భూమి ఎంతో విలువ ఎంతో తెలుసా మీకు? 150 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా కనీసం 6 కోట్లు ఉంటుంది. అంటే 900 కోట్ల రూపాయలు భోంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క పీలా గోవింద్, పీలా సీను. ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మీ ఆస్తి, వాళ్ళిద్దరూ దోచుకున్నారు. దాంట్లో 50 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాన్ని రాత్రికి రాత్రే ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. మరో 100 ఎకరాల్లో ఆక్రమించుకున్న భూమిలో స్టే తెచ్చుకున్నాడు కోర్టుకి వెళ్ళి. త్వరలో కోర్టు స్టే వెకేట్ అవగానే ఆ భూమిని కూడా ప్రభుత్వం కైవసం తిరిగి తీసుకుంటుంది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అది పేద ప్రజల ప్రయోజనాలకి ఆ భూమిని వాడుతామని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ధనవంతులందరూ కూడా వాళ్ళకి ఆకలి ఉండదు, మామూలుగా అన్నం తినేదానికి ఆకలి ఉండదు. ఎందుకని అంటే వాళ్ళ కార్యక్రమాలన్నీ వేరేగా ఉంటాయి కాబట్టి. కానీ వాళ్ళకి ఇంకొక ఆకలి ఉంటుంది. ఆకలి ఏంది అని అంటే భూ కబ్జా. ఎంత భూమిని కాజేసినా కూడా వాళ్ళకి ఆకలి తీరదు. అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు ఇద్దరు, పీలా గోవిందు, పీలా సీను. ఇక పెందుర్తి గడ్డలో
వాగుల్లో కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్స్ ఇదే. ఇక్కడ ఈ ఆయన ఇల్లు మీ అందరికీ తెలిసే ఉంటది. నేను పెందుర్తి కాదు, నాకు తెలియదు, నేను చూడలే, కానీ రికార్డుల్లో అయితే మాత్రం నేను చూశాను. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే ఒక ప్రభుత్వ భూమిని, తన ఇంటి పక్కన ప్రభుత్వ భూమిని ఒక 3,500 గజాలు, అంటే ఇంచుమించుగా 4,800 4,900 గజాలు అంటే ఒక ఎకరా. ఇది ఎకరా కన్నా తక్కువ, 30 ఎకరా అనుకోండి. దానికి కాంపౌండ్ వాల్ కట్టేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. దాని విలువ నేను చెప్పాల్సిన అక్కర్లా, మీకే తెలిసి ఉంటుంది సెంటర్లో ఎంత వాల్యూ ఉంటుందని. దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వెళ్తే రాత్రికి రాత్రే కోర్టులో స్టే తెచ్చుకొని తెల్లారేటప్పటికే స్టే తీసుకొని చూపిస్తాడు. మీరు కొట్టడానికి లేదు, ప్రభుత్వ భూమే అయినా కూడా నేను కోర్టులో స్టే తెచ్చుకున్నాను అని అంటాడు. అంటే రాజకీయ నాయకులు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు, పలుకుబడి ఉండేటటువంటి వాళ్ళు ప్రభుత్వ భూముల్ని దోచేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడరే? దోచుకోవచ్చా? మీలో స్పందన రావాలి. మీ భూమి, మీ ఆస్తిని కాపాడే దానికోసం నేను ఇక సబ్బవరం మండలం డిఎంఎస్ పురం సుమారు ఇక్కడ 200 ఎకరాల్ని కబ్జా చేశాడు. దీనిలో కూడా కోర్టు స్టే ఉంది. వెయిట్ చేస్తా ఉన్నాం, కోర్టు స్టే ఎప్పుడు వెకేట్ చేస్తున్నా ఈ యొక్క 200 ఎకరాలు తిరిగి మనం ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఆ స్టే వెకేట్ కాగానే ఎవరికైతే ఇల్లు లేవో, ఎవరికైతే స్థలాలు లేవో, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విశాఖపట్నంలో 1,80,000 ఇళ్ల పట్టాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించుగా 32 లక్షల ఇళ్లు పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి. ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మనం ఇల్లు కట్టించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ధనవంతుల దగ్గర ఈ భూమిని వెనక్కి తీసుకొని పేదలకు, నిరుపేదలకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తే మనకందరికీ కూడా పుణ్యం వస్తుంది. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఇటువంటి వాళ్ళకి గుణపాఠం నేర్పించండి. వీళ్ళకి మీరు ఓట్లు వేయొద్దు అని మీరు మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నా. అంతే కదా? ఇంకా చాలా కథలు ఉన్నాయి. మీకు కూడా ఆకలి అవుతా ఉంటుంది, ఇంటికి వెళ్ళాలి, భోజనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకే తెలుస్తుంది, ఒక్కొక్క దగ్గర వీళ్ళు ఆక్రమించుకున్న భూమిని ప్రభుత్వం వశం చేసుకున్నప్పుడల్లా కూడా పేపర్లో వస్తుంది. మీరు పేపర్లో చదువుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని, ఈ కబ్జా కోరుల్ని వదిలేది లేదు. వీళ్ళందరికీ ఇంకొక అతను ఉన్నాడు. ఇతని కన్నా ఈ పీలా గోవిందు, పీలా సీనుకి ఒక ఆప్తమిత్రుడు, బంధువు ఒక అతను ఉన్నాడు. అతని పేరు బుద్ధా వెంకన్న. ఇతను చాలా విజ్ఞాని, చాలా బ్రహ్మాండంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, సూపర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా చేశాడు. కానీ సంతకం పెట్టడం కూడా రాదు. ఒక అక్షరం తన పేరు కూడా తను రాయలేడు. కానీ తను మాత్రం చాలా విద్యావంతుడు. అతను కూడా మీ ఊరికి వచ్చి, అతను ఎక్కడ మనిషి, ఎక్కడో విజయవాడ కృష్ణా జిల్లాలో ఉంటాడు. అతనికి ఏం పని, అతను కూడా వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. వాళ్ళ బంధువు అంట. అతని బంధువులు, బుద్ధా వెంకన్న బంధువులు, ఈయనకి బంధువులా? ఈయనకి బంధువులే. అంటే నేను ఒక్కడనే కాదు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ బంధువులందరూ ఉంటే వాళ్ళందరూ రండి, పెందుర్తిలో ల్యాండ్ ఉంది, ఆక్రమించుకోండి అని పిలుస్తా ఉన్నాడు. ఇది మీకు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క ఘనకార్యం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అంత ఘనకార్యం చేసేటటువంటి ఆ వ్యక్తిని ఎన్నుకుంటారా, లేకుంటే మీతో ఉండేటటువంటి, మీతో కలిసి మీ వాణిని జీవీఎంసీలో వినిపించేటటువంటి సరగడం మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నా. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి, మీ వాణిని
జీవీఎంసీలో వినిపించండి మీ సమస్యల్ని. మనం 2000 జీవీఎంసీలో 2012లో పూర్తయిపోయింది. 8-9 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవీఎంసీ పరిపాలనా సంస్థ వస్తుంది. మంచి వ్యక్తులను ఎన్నుకొని అభివృద్ధి పదం వైపు మీరందరూ కూడా నడిపించండి. నాయకులు కానీ తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి. ఎందుకు తప్పు చేస్తున్నావు అనేది ప్రశ్నించండి. ఆ అధికారం మీకుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మన గుర్తేంటో మీరు చెప్పండి. మన గుర్తు ఒక్కసారి చెయ్యి తిప్పాలి కదా. వైఎస్ఆర్సీపీ ప్రపంచం ఇదంతా. మీ అభ్యర్థి సరగడం చిన్న అప్పలనాయుడు. అప్పలనాయుడు అనేది చాలా ఫేమస్ పేరు ఇక్కడ. ఆమె ఎవరైనా ఇండిపెండెంట్ అప్పలనాయుడు ఉంటే ఆమెను వేసేసేవాళ్ళు. సరగడం చిన్న అప్పలనాయుడు జాగ్రత్తగా ఉన్నాడా? బండారు సత్యనారాయణ కొడుకు కూడా అప్పలనాయుడేనంట. మీరు ఏ అప్పలనాయుడికి వేస్తారో నాకు తెలియదు. జాగ్రత్తగా సరగడం చిన్న అప్పలనాయుడికే ఓటు వేయండి అని మీకు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. చాలా చాలా ధన్యవాదాలు. మీరు నన్ను మళ్ళీ తిరిగి ఆయన్ని గెలిపించి మళ్ళీ విజయోత్సవ సభకి నన్ను మళ్ళీ పిలవండి అనేది మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. నేనే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.